ప్రపంచంలో ఒకవైపు పేదరికం, నిరుద్యోగం, ఆకలి, దారిద్ర్యం పెరుగుతూ ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే బదులు అమెరికా తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం యుద్ధోన్మాద వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొని ఈరోజు ప్రేరేపిస్తూ ఉన్నారు. తమ ఆయుధాలని అమ్ముకొని బతకాలనేటువంటి ఒక కుట్ర ఈరోజు అమెరికా చేస్తూ ఉన్నది. దీన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు పాలస్తీనా పైన దాడులు కానీ, అట్లాగే ఇజ్రాయిల్ ఈరోజు ఇరాన్ పైన చేస్తున్నటువంటి దురాక్రమణ కానీ చూస్తూ ఉంటే వేలాది మంది ఈరోజు ప్రాణాలు, అమాయక ప్రజల యొక్క ప్రాణాలని బలిగొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే 56,000 మంది ఈరోజు ఇజ్రాయెల్ దాడుల మూలంగా పాలస్తీనాలో ప్రాణాలు కోల్పోయినటువంటి పసిపిల్లలు, మహిళలు, వృద్ధులు, ఈరోజు అమాయక ప్రజలు ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఆపాలా, ప్రపంచంలో శాంతి నెలకొల్పాలా, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలా. ఈ యొక్క అమెరికా సామ్రాజ్యవాద ధోరణికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. అమెరికాతో వత్తాసు పలుకుతూ ఉన్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వెంటనే నోరు తెరవాలా, ఈ యుద్ధాన్ని ఆపేటట్టు అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు ఆయుధాలు అమ్ముకోవటానికి మొత్తం ప్రపంచంలో శాంతిని లేకుండా చేయడానికి కొరకు అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తుంది. ఒకటే ఆయుధాలు అమ్ముకోవడమే దాని పనిగా పెట్టుకుంది. ఒక దిక్కు ప్రజలంతా ఆకలితోనే నిరుద్యోగంతోనే ఉంటే దాన్ని అది కాకుండా ఒక యుద్ధోన్మాదం దాకా తీసుకుపోయే ప్రజలంతా అటువైపు మళ్ళిస్తుంది. అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఇక్కడ భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక్క మాట కూడా గాజాలో ఇంతకుముందు ఉన్న భారత పాలసీ ఏదైతే ఉందో పాలసీకి విరుద్ధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు దాన్ని అక్కడ అమెరికన్కు, ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసే పద్ధతిలో ఉంది. ఇది సరైనది కాదు. తనకంటూ ఒక పాలసీ ఉండాలి. భారతదేశం ఒక పాలసీని ఉన్నదాన్ని ఇవాళ అటు ఇటు కాకుండా నోరు మెదపకుండా ఉంటుండి ఇది సరైనది కాదు, యుద్ధాలను ఆపాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇరాన్ దేశం ఇజ్రాయెల్ పైన చేస్తున్నటువంటి దాడులను నిరసిస్తూ నేడు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో ఈరోజు ఇజ్రాయెల్ విశ్వం దగ్ధం చేయడం జరిగింది. ప్రధానంగా అమెరికా దేశం ఒక కుట్రపూరితంగా ఆ అమెరికాలో ఉన్నటువంటి ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఈరోజు దేశాలకు మధ్య తగుపెట్టే సంఘటనలు మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మొన్న ఈ దేశంలో ఉన్నటువంటి అనేక దేశాలకు చిచ్చు పెడుతున్న పరిస్థితి మొన్న భారతదేశంకు అదేవిధంగా పాకిస్తాన్ కూడా గొడవపెట్టిన సంగతి మనకు తెలుసు. ట్రంప్ కొనసాగల్లోనే ఆయన్నే నేను ఈ యుద్ధాన్ని ఆపినని చెప్పేసి ప్రచారం చేసుకున్న మోడీ ఒక్క మాట మాట్లాడకపోవడం అనేది దురదృష్టకరం అని చెప్పేసి మేము వామపక్ష పార్టీలుగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ ఏదైతే ఇరాక్లో అణు ఆయుధాలని అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన, అక్కడ ఉన్నటువంటి వారిపైన దురుద్దేశంగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఇలా ఇజ్రాయెల్ ముందుకు పెట్టి ఇలా ప్రయోగించడము సిగ్గుచేటని చెప్పేసి సందర్భంగా వామపక్షాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ గారు ఇప్పటికైనా నోరు విప్పి ఈ యుద్ధాన్ని ఆపాల్సిందిగా కోరాలని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఇరాన్ పైన అమెరికా కన్సర్నల్లో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్ని, యుద్ధాన్ని ఆపివేయాలని చెప్పేసి, ఇదే విధంగా ఇరాన్కి సపోర్ట్ చేయకుండా, మద్దతు ఇవ్వకుండా
ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి ఈరోజు పిలుపునిస్తూ వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు ఇవాళ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఓకేనా ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నటువంటి అమెరికా ఇజ్రాయిల్ల వైఖరిని నిరసిస్తూ ఇవాళ వామపక్ష పార్టీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ధర్నా చౌరస్తాలో ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నటువంటి అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ యొక్క దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు మీరేమో ట్రంప్కు మేము కన్సర్న్లో లేమని మాట్లాడుతుంటే ఆయనేమో ఐ లవ్ యూ పాకిస్తాన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒకవైపుగా ఇటు పాకిస్తాన్ని రెచ్చగొడుతూ ఇటు భారతదేశం నా స్నేహితుడు అని చెప్పేసి రెండు నాలుకల ధోరణి చేస్తూ ఇలా ఆయుధ వ్యాపారం చేస్తున్నటువంటి అమెరికాని నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము హితవు పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఇరాన్ పైన చేస్తున్నది కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు అమెరికా చేస్తున్నది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఇవాళ ప్రపంచ పోలీసుగా చలామణి కావడంలో భాగంగా ఇవాళ అమెరికా వ్యవహరిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నది. ఈరోజు ఇరాన్ మీద దాడి జరిగితే ఒకవైపు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి తద్వారా నిత్యావసర వస్తువులు కూరగాయలు పప్పులు ఉప్పులు అన్ని ధరలు పెరిగే ప్రమాదం ఉన్నది. తద్వారా భారతదేశంలో మెజారిటీ ప్రజలు ఈ ధరల పెంపున గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే ఈ అమెరికా సామ్రాజ్యవాద కన్సర్నాల్లో కొనసాగుతున్నటువంటి దేశాలన్నీ యుద్ధోన్మాదాన్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వైపుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అమెరికా ఇజ్రాయెల్ వైఖరిని ఖండించేలా ఇవాళ వాళ్ళ విదేశీ విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇట్లే సామ్రాజ్యవాద కంపెనీలకు అడుగులకు మడుగులెత్తే తద్వారా భారతదేశ ప్రజలు ఈ కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.